ప్రార్థన. సర్వమానవాళికి వారధిగా ఆ దివికి భూమికి నిచ్చినగా సమాధానాన్ని ఐక్యతను సమకూర్చినటువంటి గొప్ప న్యాయాధిపతిగా ఈ లోకంలో ఘనమైనటువంటి నీ కార్యములతో మా జీవితాలను ఉద్ధరించిన ధన్యకరమైనటువంటి స్థితిలోనికి మార్చినటువంటి మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఇంతవరకు నీ నామ సంకీర్తన చేయడానికి ఏ యోగ్యత లేనప్పటికీ మా జీవితాలకు ఇచ్చిన చక్కని నీ భాగ్యమును బట్టి నిన్ను మహిమపరిచే స్థితిని బట్టి నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభువా, బిడ్డలు చిన్న బిడ్డలను ఎదుగు రానివ్వండి. ఇలాంటి వారితే రాజ్యం, ఇలాంటి వారి లాగానే నా మనసు ఉండును అని సెలవిచ్చు ప్రభా. చిన్నారి బిడ్డలు ఆనాడు దావీదు నాట్యమాడిన రీతిగా ఈనాడు నీ విషయమై నీ రాక ఎంత సంతోషమో, నీ రాక మా జీవితాలకు ఎంతో ఆనందమో పరవశించి పరవళ్ళు తొక్కుతూ నాట్య రూపంలో తండ్రిదిగోనైనా మా సంతోషాన్ని ప్రదర్శిస్తూ ఉంటుండగా సండే స్కూల్ టీచర్స్ని ప్రభా, అయా చిన్నారి బిడ్డలను అయా వారు వేస్తున్నటువంటి ఆన్సర్ ద్వారా మీరు మహిమ పొంది బిడ్డలో కావాల్సినటువంటి శక్తిని బలమును అయా నేర్చుకున్న ప్రతిదీ కూడా అయా క్రమం తప్పకుండా అయా ఐదుగురు ప్రజెంటేషన్ చేయడానికి కావాల్సినటువంటి దివ్యమైన నడిపింపు సహాయం దాచ్యమా యేసుపేరిట ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒత్తుల వినోద్ హెచ్డి క్వాలిటీలో తీస్తూ ఉన్నాడు. మన సిఎస్ఐ వాట్సాప్ గ్రూప్లో ఆ లింక్ పెట్టడం జరుగుతుంది. మీకు స్కిట్స్ కానీ పాటలు పాడినవి కానీ మన బత్తుల వినోద్ దగ్గర వీడియోలు ఉంటాయి. ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్తే అందులో వేస్తాడు. మన గ్రూప్లో కూడా అవి పెట్టడం జరుగుతుంది. తల్లిదండ్రులు అందరూ కూడా గమనించండి. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ గారు క్రీస్తు పుట్టుగారేటటువంటి నాటికను మన పిల్లల ద్వారా ప్రదర్శించబోతూ ఉన్నారు. మరి దయచేసి సండే స్కూల్ టీచర్ గారు పిల్లలు తీసుకొని స్టేజ్ మీదకు వచ్చి ఆ నాటికను ప్రదర్శింపవలసినదిగా ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఒకసారి అందరూ వినండి జాగ్రత్తగా. కొంచెం మీ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి మన పిల్లలు ఇప్పుడు క్రీస్తు పుట్టుగానే చిన్న స్టోరీ వేస్తున్నారండి. దయచేసి కొంచెం చాలా జాగ్రత్తగా వినండి, బిడ్డలను ఆశీర్వదించండి. ఓకే, థ్యాంక్ యూ. అయ్యో ఎవరు? జక్రయ్య, భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనెను. అతనికి యోహాను అని పేరు పెడుదు. ఆయన ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిన్నుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఇది నాకు ఎలాగో తెలియను. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది. నేను దేవుని సమ్ముఖమందు నిలిచి గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ శుభవర్తమానం నీకు తెలియజెప్పుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. యాజకుడు ఇంకా బయటికి రావడం లేదు, ఎంత ఆలస్యం చేశాడేంటి? అదే మరి ఆశ్చర్యంగా ఉంది. ఏంటండి ఎంత ఆలస్యం చేశారు? ఏమైంది? ఆలయంలో జక్కరయ్య గారికి దక్షిణం కలిగిందనుకుంటా, అందుకే మాట్లాడకలేకపోతున్నారు. అవునవును, అదే జరుగుంటుంది. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ సంతోషకరమైన శుభవార్త ఏమిటో? మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందిద్వి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును.
ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసులను ఆయన మాట చొప్పున నాకు జరుగును గాక. వందనాలండి. మరియా, బాగున్నావా? బాగున్నానండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయుచున్న మాటలు సిద్ధించెను కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసుల దీనశక్తిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరు. ఆయన నామము పరిశుద్ధము. ఇది విన్నారా? ఎలిజబెత్కు కుమారుడు పుట్టాడంట. ఎంత అద్భుతం! అవునంట కదా. ఇది ఎంతో సంతోషకర విషయం. ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచు. అవునవును, దేవునికి స్తోత్రం. బాబీకి ఏం పేరు పెడదాం? ఇంకా వేరే పేరు ఎందుకు? వాని తండ్రి గారి పేరునే బట్టి జకర్యా అనే పేరునే పెడదాం. అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలను. యోహాను అనే పేరా? నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడు కదా. సరే, వాని తండ్రినే అడుగుదాం. యోహాను అనే రాశారు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. మరియా గర్భవత, ఇప్పుడెలా? ఏం చేయాలి? ఈ విషయం అందరికీ చెప్పి ఎందుకు ఆమెను అవమానపరచాలి? అందుకే ఆమెను రహస్యంగా విడనాడుతాను అని ఆలోచిస్తూ ఉండగా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. యోసేపు నిద్రమేల్. సరే, ప్రభుదూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము మరియను చేర్చుకొని ఆమెను జాగ్రత్తగా చూడాలి. సర్వలోకమునకు ప్రకాశ సంఖ్య రాయబడినని కైసర్ అగస్తు వలన ఆజ్ఞాయను. కాబట్టి అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము.
మరియా, నేను దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడును. కాబట్టి మనము నజరేతు నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా సంఖ్య రాయించుకోవాలి. సరేనండి, అలాగే. నడలేకపోతున్నా అండి. మరియా, భయపడకు, ఏం కాదు. సత్రం దగ్గరికి వెళ్దాం, పద. బాబు, నా భార్య ప్రసవ వేదన పడుతుంది. సత్రంలో ఏమైనా స్థలం ఉందా? ఉన్న వాళ్ళకే చోటు లేదు, పెళ్ళి బాబు. సరే మరియా, ఎవరి ఇంట్లోనైనా ఆశ్రయం దొరుకుతుందేమో చూద్దాం. అయ్యా, నా భార్య ప్రసవ వేదన పడుతుంది. మీ ఇంట్లో కొంచెం ఆశ్రయం ఇవ్వండి అయ్యా. మా ఇంట్లో మా బంధువులకే ఖాళీ లేక చేస్తున్నాం. ఇంకా మీకెక్కడ ఆశ్రయం ఇవ్వాలి? వెళ్ళండి. బాబు, కావాలంటే మా ఇంటి వెనకాల పశువుల పాక ఉంది, అక్కడ ఉండవచ్చు. సరేనయ్యా, ధన్యవాదాలు. మరియా, పద వెళ్దాం. సరే సరే. అయ్యో, ఏంటి ఇంత వెలుగు వచ్చిందేంటి? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అమ్మా, లోకరక్షకుడు పుట్టాడని ప్రభు జరిగిన ఈ కార్యము దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. రండి, త్వరగా వెళ్దాం. అమ్మా, లోకరక్షకుడు పుట్టాడని ప్రభుదూత వచ్చి మాకు తెలియజేశారు, అందుకే వచ్చాము. అరే రండి రా, ఈ విషయాన్ని అందరికీ చెప్తాం. సరే సరే. రాజాతి రాజా, రాజ మార్తాండ, శ్రీ 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 హేరోదు మహారాజు విచ్చేస్తున్నారో. బహుబరా బహుబరా. మంత్రివర్య, ఈరోజు ఏమిటి విషయాలు? తమరిని దర్శించడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు ప్రభు. సరే, పిలిపించండి. ఏంటి విషయం చెప్పండి. ప్రణాములు మహారాజా. ఏంటి విషయం చెప్పండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశం నుండి ఆయన
నక్షత్రము చూచి ఆయన్ని పూజించడానికి వచ్చితిమి. యూదుల రాజా, నేనే రాజుని. సరే, ప్రస్తుతానికి మీరు వెళ్ళండి, నేను మీకు కబురు చేస్తాను. మంత్రివర్య, మన రాజ్యంలోని ప్రధాన యాజకులను శాస్త్రులను అందరినీ పిలిపించండి. చిత్తం ప్రభు. ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చారు ప్రభు. ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా. ఏంటి విషయం చెప్పండి. యూదుల రాజు ఎక్కడ పుట్టాను? యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రవర్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. సరే, మీరు వెళ్ళండి. చిత్తం ప్రభు. మంత్రివర్య, ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించండి. అలాగే ప్రభు. చెప్పండి ప్రభు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించండి. తెలుసుకొనగానే నేను కూడా వచ్చి పూజించినట్టు నాకు వర్తమానం తెలపండి. అలాగే ప్రభు. అదిగో ఆ నక్షత్రం వెంబడి వెళ్దాం. ఆగండి, నక్షత్రం ఇక్కడ ఆగింది. బంగారమును, సాంబ్రాను, బోలమును కానుకలుగా అర్పిస్తున్నాం. మన జన్మ ధన్యమైంది. ఇక పదండి వెళ్దాం. ఈ రాత్రి ఇక్కడ విశ్రమిద్దాం. జ్ఞానులారా, మీరు మరలా హేరోదు నద్దకు వెళ్ళవద్దు. మరి ఒక మార్గంలో మీ దేశానికి వెళ్ళండి. పదండి, మనం మరో మార్గంలో వెళ్దాం. సరే సరే. మంత్రివర్య, ఆ జ్ఞానుల గురించి ఏమైనా తెలిసిందా? లేదు ప్రభు. ఎంత అహంకారం! వాళ్ళని మళ్ళీ రమ్మంటే వాళ్ళు రాకుండానే వెళ్ళిపోయారా? మంత్రివర్య, 2 సంవత్సరాల్లో మగపిల్లలందరినీ విధించండి. చిత్తం ప్రభు.
యోసేపు, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంనకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయచేచుచుండిన వారు చనిపోయిరి. మరియా, త్వరగాలే, మనం వెంటనే ఐగుప్తునకు వెళ్ళాలి. బాబు, ఈ దేశాన్ని ఎవరు ఏలుతున్నారు? హేరోదు కుమారుడైన అర్కేలా ఏలుతున్నాడు. మరియా, యూదయ దేశాన్ని హేరోదు కొడుకు ఏలుచున్నాడంట. ఏం చేయాలో తెలియట్లేదు. భయపడకండి, దేవుడే దారి చూపిస్తాడులే. భోజనం చేసి నిద్రపోండి. అలాగే. మరియా, మనల్ని గలిలే ప్రాంతమునకు వెళ్ళి నజరేతులో ఉండమని దేవుడు నాకు స్వప్నంలో బోధించారు. పద వెళ్దాం. అలాగేనండి, వెళ్దాం. ఆయన నజరేయుడనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ఆయన బాల్యంలో నజరేతులో నివసించెను. హల్లెలూయా, ఆమేన్. తొర్లపాటి బాబు గారు, తొర్లపాటి నాగభూషణం గారు, అదేవిధంగా కొండ గోపీచంద్, శ్రీమతి లక్ష్మి వారు కూడా. క్యాండిల్స్ ఎవరి దగ్గరైనా మిగిలితే ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది క్యాండిల్స్ అందలేదు. వారికి బొకే తీసుకొని వెలగలేటి నాగయ్య గారు, అదేవిధంగా నక్కా వంశీ, బాబీ మాస్టారు, అదేవిధంగా పిట్టా చందు, అదేవిధంగా కాళంగి శ్యామ్ గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ప్యారిష్ గురువులు సురేష్ గారికి బొకే ఇచ్చి సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. నక్కా వంశీ గారు, వెలగలేటి నాగయ్య గారు, బాబీ మాస్టారు, ముళ్ళగిరి శేఖర్ గారు, కాళంగి శ్యామ్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ప్యారిష్ గురువులు సురేష్ గారికి అప్పగిస్తాము. మరి సమయంలో సంఘ కాపర్లు మాస్టర్ గారు డేవిడ్ రాజు మాస్టర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వడానికి గట్టు చిన్నారి, పిట్ట సాత్విక, కీర్తి, అదే రీతిగా కడబిల్ అనూహ్య, ఎన్ ఝాన్సీ. థ్యాంక్ యూ. అదే రీతిగా మాస్టర్ రవి కుమార్ గారు, మన నార్త్ సంఘం నుంచి విచ్చేసినటువంటి మాస్టర్ రవి కుమార్ గారి సంఘ కాపర్ల వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ఝాన్సీ గారు అదే రీతిగా బోడ నాగభూషణ్ గారు, మన యొక్క ఆత్మీయులు బోడ నాగభూషణ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి తొర్లపాటి జోసెఫ్ గారు, పెంకే రాజేష్ గారు, బోడ సురేష్ గారు, అదే రీతిగా కొండ గోపిచంద్ గారు.
అనివార్య కారణాల వల్ల వారు మన మధ్యలోకి రాలేక ఉన్నారు. అదే రీతిగా ముళ్ళగిరి ఇమానియల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వడానికి పల్లె మున్నా, సరిపల్లి నవీన్ గారు, బొత్తు శరత్ కుమార్, గట్టు సుధాకర్ గారు, అదే రీతిగా బోడా వజ్రం గారు, మన గ్రామ పెద్ద బోడా వజ్రం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వడానికి ఎన్న చైతన్య, కోటూరు దిలీప్, బొత్తు భానుప్రకాష్, వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి బోడా వజ్రం గారు, అదే రీతిగా పల్లె పరదేశ్ గారు కూడా ప్రేమపూర్వక వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వీరికి పేదగర్ల శ్రీను, సరిపల్లి రాజేష్, మానకొండ సంజయ్, అదే దాసరి సందీప్, మరి ప్రియబిడ్డలు ఎక్కడ ఉన్నా సరే మరి పుష్పగుచ్చం అదే రీతిగా మన మధ్య చేసినటువంటి కొత్తూరు ప్రభాకర్ మాస్టర్ గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తుంటున్నాం. మరి అనీష్ గారు పుష్పగుచ్చం ఇస్తారు. అనీష్ గారు, అదే రీతిగా గట్టు ప్రభాకర్ గారు, గ్రామ పెద్ద గట్టు ప్రభాకర్ గారు, వారిని కూడా సాదరంగా వేదిక మీదగా ఆహ్వానిస్తుంటున్నాం. వారికి వాళ్ళ శేఖర్ గారు పుష్పగుచ్చిస్తారు. అదే రీతిగా నక్కా మోహన్ రావు గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కొండ నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తుంటున్నాం. పేదగర్ల బాబు గారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా బోడా యేసుపాద గారిని, గట్టు బాబ్జీ గారిని, అదే రీతిగా బోడా జాషువా గారు పాస్టర్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. అదే రీతిగా తొర్లపాటి బాబు గారు, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ పెద్దలు బొత్తు విజయ్ కుమార్ గారు, అదే రీతిగా కొండ యాకోబ్ గారు, అదే రీతిగా నక్కా సుధాకర్ గారి సాదరంగా ప్రేమతో ముందుగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా ముళ్ళగిరి మార్తమ్మ గారు, ముళ్ళగిరి మార్తమ్మ గారు, దానియేల్ గారు కూడా, పాలాడుగుల అశోక్ గారు, సరిపల్లి నవీన్ గారు, మీరు కూడా వచ్చి వేదిక మీద ఉన్న పెద్దలకు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. కూడా సాదరంగా ప్రేమతో వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తుంటున్నాం. మరి మన సంఘ పెద్దలు వారిని కూడా సాదరంగా వేదిక మీద ఆశీర్వాదైనందుకు మీరందరూ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇక సమయంలో అందరూ లేచి నిలిచి ఉండగా దయచేసి అందరూ లేచి నిలిచి ఉందాం. రాజబాబు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అప్పుడే మరి ఉషారత్నం మేడం గారిని సాదరంగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. మనందరూ చప్పట్లు కొడుతూ దేవుని వర్తమానాన్ని మన మధ్యలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. వారికి సాదరంగా దయచేసి పిల్లలందరూ కొవ్వొత్తులు దూరంగా పెట్టుకోవాలి, బట్టల మీద పడతాయి. అదేవిధంగా కింద బరకాలు ఉన్నాయి, బరకాల మీద పడతాయి. దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు తమ దగ్గర పెట్టుకోవాలని తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేసి అమ్మ క్యాండిల్ ఎవరు వెలిగించుకోవద్దు, అప్పుడే కింద దయచేసి క్యాండిల్ ఎవరు వెలిగించవద్దు. అశోక్ గారు చూడండి సార్. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ప్రభాకర్ మాస్టర్ గారు చిన్న ప్రార్థనతో క్యాండిడేట్ సర్వీస్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు మా గ్రామాన్ని ప్రేమించి ప్రభువా ఈ యొక్క ప్రభు యూత్ క్రిస్మస్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దైవ సేవకులను ప్రేరేపించారు అయా, అనేకమైన యువకులను నాయన నాయకులు మీరు లేవనెత్తి ప్రభు దేవా
అయా మీ మహిమ కొరకు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ ఆరాధనా కార్యక్రమం అంతటా కూడా ప్రభు దేవా నీ మహిమాధ్యములు జరగాలని, అయా కేవలము నీకే మహిమ రావాలని నాయన మేము అయా ఇష్టపడుతున్నాం ప్రభువా. నీ బిడ్డలు అనేక మందిగా చేరి ఉన్నారు ప్రభు దేవా. అయా ఈ కార్యక్రమంలో మంచి వర్తమానము తండ్రి, మా హృదయాలకు ఇంపైనటువంటి సంతోషకరమైనటువంటి మార్పు కలిగినటువంటి అయా వర్తమానాన్ని తండ్రి నాయన మాకు అనుగ్రహించమని, అయా జరిగినటువంటి క్యాండిల్ సర్వీసులో ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభు నీకు మహిమకరముగా జరిగించుకోనమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం మందు మరి మన మధ్యకు వచ్చేసినటువంటి విశ్వరత్నం మేడం గారు ఫస్ట్ క్యాండిల్ వెలిగించి మనందరికీ అందిస్తారు. మన మధ్యలో రోడ్డు విజయమణి టీచర్ గారు పాట పాడుతూ ఉండగా క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం ముందుకి కొనసాగుదాం. దయచేసి లైట్లు ఆపేయాలి. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు. వావ్, పాత్రబడి ఎన్ని స్టార్లు వెళ్తున్నాయో దేవునికి స్తోత్ర. పులకించగా మోక్షమే ప్రభవించెను ఈ పేదలో గిల్లలో, ఆనందం పొంగేనులే ఈ గుండె కోవెళ్ళలో. చిన్నారి యేసుకు సిరిలిచ్చు బాబుకు లాలి పాడుదాం, చిన్నారి యేసుకు సిరిలిచ్చు బాబుకు లాలి పాడుదాం. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార మెరిసిన రోజు. Happy happy Christmas, merry merry Christmas, happy happy Christmas. రక్షకుడే దేవుని మహోన్నతమైనటువంటి ప్రత్యక్షతను సాధించగా పాపపు సంకెళ్ళను విరిచేటి విపుడితడే, పరిశుద్ధ శిశువితడే, పరలోక వెలుగితడే. మరియమ్మ వడిలో నిద్రించు బాబును ఊయలా లూపుదాం, మరియమ్మ వడిలో నిద్రించు బాబును ఊయలా లూపుదాం. We wish you happy Christmas,
wish you. We wish you happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. We wish you Happy Christmas. We wish you Happy Christmas. ఉషారత్న మేడం గారు ప్రార్థనతో ఈ యొక్క కేక్ కటింగ్ని మనం కేక్ కటింగ్ చేసుకుందాం. క్రిస్మస్ కేక్ కటింగ్. తలలు వంచండి. అందరూ ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ఘనుడ గోపరాజా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు నేను తెలియపరుస్తా ఉన్నాను ప్రభా. మా మధ్యలో ఉన్న తండ్రి అందరికీ నాయన ప్రేమ విందులాగా తండ్రి ఈ యొక్క మొదటి కేకును మా అందరికీ తినిపిస్తూ ఉండగా మీరు రండి నా ప్రభా, విందులో భోజనం చేస్తున్నట్టుగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అయ్యా ఎంత అమాయకంగా కనిపిస్తూ ఉన్నారో నీకు తెలిసిన ప్రభా. నీ బిడ్డలు నాయన గొర్రె పిల్లల లాంటి వాళ్ళని సెలవిచ్చావు నా తండ్రి. గొర్రెల కాపరివైన నా దేవా రండి తండ్రి, మీరే దీనిని కట్ చేసి ప్రతి ఒక్కరి హృదయాన్ని బలపరిచి స్థిరపరచమని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో పేరు పేరున ఆశీర్వదించుమని అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ కేక్ కటింగ్ యూత్ వారు అందరూ, అదేవిధంగా ఆడపిల్లలు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. స్త్రీల మైత్రి వారు, యూత్ వారు, అదేవిధంగా బోడా వెంకటేశ్వరరావు గారు మాస్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేక్ కటింగ్లో పెద్దలందరూ కూడా పాల్గొనాలి. సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు కూడా పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాం. యూత్ వారందరూ కూడా నక్కా రామకృష్ణ, నక్కా వంశీ, అదేవిధంగా బోళ్ళ అశోక్, వెలగలేటి నాగయ్య, బోడా సురేంద్ర, పిట్ట చందు, కొండా గోపీచంద్, అదేవిధంగా బోళ్ళ నాని, ప్రతి ఒక్కరూ వెలగలేటి నాగయ్య, వెలగలేటి వెంకన్న, సరిపల్లి రాజేష్, సరిపల్లి నవీన్, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తొర్లపాటి కుమార్, తొర్లపాటి జోసఫ్, పల్లె మున్నా, ప్రతి ఒక్కరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, చేవేసి ముళ్ళగిరి ఇమ్మానుయేల్ గారు కొంచెం ముందుకు వెళ్ళాలి. పరదేశి గారు, స్త్రీల మైత్రి వారు కూడా మన సంఘంలో ఉన్న స్త్రీలు, సండే స్కూల్ టీచర్ గారు సుశీల గారు రావాలి. తొర్లపాటి కాంతమ్మ గారు రావాలి, పైకి రావాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ రావాలి దయచేసి. తొర్లపాటి లక్ష్మి, కొండ సోని, అమ్మ అందరు పైకి రండి. కొన్ని పేర్లు మర్చిపోవచ్చు. శైలజ, అందరు పైకి రండి. అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా మన సంఘస్థులు సరిపల్లి లెనిన్ గారు అవును పాట పాడతారు. అందరూ కూడా మీ దివ్యమైన హస్తాలు అందరూ చేయండి. అందరూ కూడా పార్టిసిపేట్. We wish you Happy Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. We wish you Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. We wish you Happy Christmas. Merry Christmas. Happy Christmas. కేక్ కటింగ్ అనంతరం మన 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, స్టేజ్ మీద ఉన్నటువంటి స్త్రీల మైత్రి వారు కూడా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. సరిపల్లి లెనిన్ గారు కూడా పైకి రావాలని తెలియజేస్తా ఉన్నాం.
క్యాలెండర్ సార్. మరి యొక్క దేవుని పరిశుద్ధ ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ మరి ఎంతో వ్యయం ఖర్చుతో కూడుకున్నది కనుక మరి యూత్ వారు దయచేసి మరి బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి లెనిన్ గారు వచ్చి పాట పాడుతుండగా మా బిడ్డలు సిద్ధంగా ఉండండి. నా గ్రామ బిడ్డలారా, దయచేసి గమనించి ఎవరు కూడా అల్లరి చేయొద్దు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చేసి ఉన్నాం. ఆత్మీయ ఆహారాన్ని మనకు పంచడానికి ముచ్చటగా మూడోసారి మన గ్రామానికి విచ్చేసినటువంటి టీచర్ గారికి మా గ్రామం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా సంఘం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా నన్ను ఎల్లడు మరువని నా ప్రాణమా దయచేసి అందరూ కూడా ఆ యొక్క దేవాది దేవుని దీవెనల కోసం ఈ యొక్క ఆవరణలోకి రప్పించుకోవడం కోసం అందరూ కూడా చప్పట్లు కొడుతూ మన దేవాది దేవుని ఆహ్వానించుకుందాం. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో, నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా,
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను విడచిపోవెందుకు నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకు కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా థ్యాంక్ యూ మరి ఇక సమయంలో మాస్టర్ గారు స్పీకర్ ఇంట్రడ్యూస్ చేసి ప్రియమైనటువంటి బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఇందా నేను చెప్పాను ఏలూరు ఎక్స్ప్రెస్ అరగంట లేటుగా నడుస్తూ ఉందని, ఇప్పుడు 35 నిమిషాలు లేటుగా నడుస్తూ ఉంది. గమనించండి, ఎంత త్వరగా కార్యక్రమం నడిపించినా మరి లేట్ అయిపోయింది. మరి అన్యదా భావించకుండా మరి సోదరి మరి ఉషారత్నం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి సహోదరి ఇదివరకు మన మధ్యకు 2 పర్యాయాలు వాక్యం అందించడానికి వచ్చి ఉన్నారు. మరి సహోదరి మందలపల్లి కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. లెక్చరర్గా పనిచేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో పరిచయం చేస్తూ ఉన్నారు. ఆమె కంఠం కంచు కంఠం చాలా అద్భుతంగా ఉంటుంది వారి స్వరం. మరి మేము గతసారి వచ్చినప్పుడు వారికి ఒక పేరు పెట్టాం, షోలమ్మెతి అని. నల్లని దానివైనను సౌందర్యవంతురాలు అని పేరు పెట్టాం. చాలా రాత్రి కూడా ఆ పేరు తెలుసుకొని సహోదరి గురించి మేము నవ్వుకుంటాం కూడా జరిగింది. మరి ఏది ఏమైనా మన మధ్యకు సమయానికి 8 గంటలకే మన మధ్యకు వచ్చేశారు. 9 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో వాక్య సందేశానికి అవకాశం ఇస్తామని తెలియజేశాం. ఇప్పుడు 9:35 అయింది. మరి ఆలస్యమైనందుకు మరి అన్నిదా భావించకుండా మరి ఒక 9:35 10:15 కల్లా దేవుని యొక్క వాక్యాన్ని ముగించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని సహోదరి ఉషారత్నం గారికి అందిస్తూ ఉన్నాం. అందరు చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అందరికీ వందనాలండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మంచిది. మీ అందరి కోరికను బట్టి నిజంగా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాం మనం. ఇంతమంది జనాభా, మరి ఎక్కువ మంది స్త్రీలు కూడా ఉన్నారు, అలానే పురుషులు కూడా ఉన్నారు. మంచిది. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. మరి చాలా టైము మనకి దాటిపోయినప్పటికీ స్వీట్ అండ్ షార్ట్ సింపుల్గా చాలా చక్కగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ ఆత్ముడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్దాం. ఓకేనా? అందరు క్లియరేనా? ఓకే, థ్యాంక్ యూ. వన్ వాక్యంలోకి వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం తీద్దామండి ఒకసారి. 19వ అధ్యాయము 11వ వచనమునే. ఒక నిమిషం, వారు అందరు తీశారో చూసి ఫస్ట్ వాక్యం అన్న తీయండి. తర్వాత మీరు వాక్యాలు తీయకపోయినా నేను చెప్తూ ఉంటాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము లాస్ట్ వచనం చదువు. ఓకే. మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు
ఇష్మాయేలు కుమారుడునగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును, మనతో కూడా ఉండును, మనందరితో కూడా ఉండును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయినటువంటి నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా మాతో నీవు ఉన్నావని, ఇక్కడ జరుపుతున్నటువంటి క్రిస్మస్ వేడుక నా తండ్రి అద్భుతమైనటువంటి వెలుగులతో నింపబడి సంబరాలు చేస్తూ ఉండగా నువ్వు గంతులు వేస్తున్నావని నేను నమ్ముతా ఉన్నాను. ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ప్రభా, ఇప్పుడే ఈ యొక్క డయాస్ పైననే ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించి ఆశీర్వదించి నీ మేలుతో నింపుతాను అని సెలవిచ్చిన ఈ మాటలను వారి గుండెలలో దాచుకుని భద్రపరుచుకునేలాగా కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అయా ఎందుకు పనికిరాని మాటలు రాని నన్ను ప్రభా ఇక్కడికి నడిపించినందుకు లెక్కలేని స్తోత్రాలు. మీరే క్షమించి ఆశీర్వదించి నీ యొక్క వాక్కును నా నోట ఉంచి, నేను కాదు ప్రభా నన్ను మరుగు చేయండి ప్రభా, నీ సిలువ చాటున ఉంచేసేయండి ప్రభా. నీవే మాట్లాడాలని కంఠస్వరాన్ని మీరు వాడుకోవాలని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో హృదయ నేత్రాలు తెరవమని అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడికి రావడానికి దేవా ఏ వాక్యమును నాకు చూపిస్తావు, అక్కడ పరిస్థితులు ఎలాంటివి, ఈ సమయంలో ఎప్పుడో నేను వచ్చి ఉన్నాను, మరి ఈ టైంలో ఎవరికి ఎటువంటి బాధలు కష్టాలు ఉన్నాయో ఒక్కసారి మాట్లాడు ప్రభు అని అడిగినప్పుడమ్మా 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయం చివరి వచనము చదివి చెప్పు అక్కడ అంటున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు వెలుగులు తెచ్చిన మన యేసయ్య నీతో నాతో మీ అందరికీ ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ పాత సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మూమెంట్లో ఇది మనకు ఖచ్చితంగా వెనకాల ఒక బ్యాక్ బోన్ లాగా మీకు ఉంటుందని ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చుంటాడని నేను నమ్ముతా ఉన్నాను. ఇక్కడ ధైర్యమును గురించి దేవుడు మాట్లాడమని సెలవిస్తున్నాడు. ఏం మాట్లాడాలి? ధైర్యం ఉంటేనే కదా మనం అక్కడికి వెళ్ళేది, ధైర్యం ఉంటేనే కదా ఏదైనా చేసేది, ధైర్యం ఉంటేనే పాపం కూడా చేస్తున్నారు కదా. ఇది ఎక్కడ గోల? దీని విషయంలో ఏ విధంగా మాట్లాడాలి ప్రభా అని ప్రభుని అడుగుతా వచ్చాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ధైర్యము నా ధైర్యము నీవే యేసయ్యా, అంతేగాని మన ధైర్యము దేవుడే, మనకి తెలుసు. ఆ ధైర్యవంతుడైనటువంటి బిడ్డల దగ్గర, ఆ దేవుని దగ్గర బిడ్డలుగా మనం ఉన్నాము అంటే నిజంగా మన ధైర్యము ఏంటి? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ వెలుగులు తెచ్చినటువంటి దేవుడు మరియమ్మ కూడా భయపడుతూ ఉంటుంది కదండి. ఈ వందన వచనం ఏమిటో, ఈ శుభవచనం ఏమిటో అని దేవదూత రాగానే గడగడగడగడలాడుతూ ఉంది. అంటే ఈ ధైర్యమునకు వ్యతిరేకం భయం. గుర్తుపెట్టుకోండి, ధైర్యము అధైర్యము అంటాం. భయము ప్రత్యేకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భయమును పోగొట్టడానికి ధైర్యము వహించిన దేవుడు నేనున్నాను అని చెప్పి నీకు నాకు ఈరోజు ధైర్యం ఇవ్వడానికి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి మాటలు ప్రభు ఈరోజు మరియమ్మకి ఇచ్చిన శుభవచనాలు ఇక్కడ చక్కని డ్రామాలు వేశారు. ఇంకా నాకంటే ముందు కూడా మేము వింటూ ఉన్నాం, వినిపిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద గ్రౌండ్ని అద్భుతంగా మలిచిన నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందరినీ ప్రియులారా అని పిలుస్తూ ఉన్నాడు, సహోదరులారా అని పిలుస్తున్నారు, తండ్రులారా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనం చూస్తే మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఈ లోకమునైనను ప్రేమించకుడి, ఎవడైనను ప్రేమించిన ఎడల మళ్ళీ ఒకసారి అమ్మ అక్కడి నుంచి కదా 14 వచ్చిన చదువుకుందాం. 13, 14 చదవండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఓకే. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది,
మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఎంతమందికి రాస్తున్నాడండి ఈ 1 యోహాను పత్రిక? మనం చూస్తే 5 అధ్యాయాల్లో చూస్తే, ప్రియులారా, సహోదరులారా, చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, ఎవరు నన్ను వదిలిపెట్టాడండి? స్త్రీలను వదిలిపెట్టాడేమో కొద్దిగా కదా, అది చెప్పాలి మరి మన స్త్రీగా. అంటే తండ్రులారా అన్నారంటే అక్కడ తల్లులారా ఉన్నట్లే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. అందరికీ సహోదరులారా అంటున్నాడు. ఆ సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు. ప్రియులారా అంటే మనము ప్రియులము, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులైనటువంటి బిడ్డలు అందరినీ కూడా దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. మరి మీ ధైర్యము ఏమిటి? ఈ ధైర్యంగా ఉంటే మనకు వచ్చేటటువంటి మరి ధైర్యాన్ని బట్టి మనకు వచ్చే మేళ్ళేంటి? ఏం చేయమన్నాడు దేవుడు ఈరోజు? ధైర్యంగా ఉండాలి అని. చాలామంది చూడండి, అసలు ధైర్యం అంటే ఏంటి అనే నిర్వచనం మనకు కావాలి. ధైర్యం అంటే ఏమిటి? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, భయభక్తులు కలిగి ఉండుట ధైర్యమును పుట్టిస్తుందట. ఈరోజు నీ ధైర్యము, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. ఎంత గొప్ప పాట అండి! నా తోడుగా ఉన్నావు దేవా, నా ధైర్యం నీవే దేవా అని చిన్నపిల్లలు, తండ్రులు, సమస్త జనులకు ఆయన యొక్క మాట ధైర్యాన్ని ఇస్తుందండి. ఈరోజు ఎవరన్నా మీరు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారేమో, అయ్యో నాకు సీట్ రాలేదేమో, అయ్యో నేను ఇది పొందుకోలేకపోయాను, ఇన్ని రోగాలు నాకు వచ్చాయి, నేను ఇలా ఉన్నానేంటి, నాకు జరగవలసినది జరగలేదే అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నారేమో. ప్రియమైన బిడ్డలారా, మరియమ్మకి ఇచ్చిన ధైర్యం అదే. మగ్దలేనే మరియమ్మ కూడా యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ఎవరు ఎత్తుకొని పోయారు అయ్యా, తోటమాలిని చూసి ఎత్తుకొని పోయారా మీరేమన్నా? నాకు నా దేవుడు కావాలి, నేను ఎత్తుకొని పోతా అంటుంది. ఎంత ధైర్యం అండి! ఒక స్త్రీకి ఎంత ధైర్యం ఇచ్చాడు చూడండి. ఎత్తుకొని మోయగలమా అసలు మనం? హత్తుకోవాలనుకుంటుంది యేసయ్యని. అలాంటి జీవితం మనకి కావాలని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యమే మన దేవుడు ఈరోజు భయభక్తులు కలిగి ఉంటే ఈ ధైర్యం మనకు వస్తుంది. మరి మనం భయభక్తులు కలిగి ఉన్నామా? అందరినీ దేవుడు అడుగుతా ఉన్నాడు, మీరు భయభక్తులు కలిగి ఉన్నారా లేరా అని ప్రభు నేను క్వశ్చన్ వేస్తే ఏం చెప్తామండి? భక్తి కలిగినటువంటి యోబు గారిని చూద్దాం. ఎంతమంది ఉన్నారు భక్తులు? అందరూ చెప్పే మాటలే, అందరికీ తెలుసు మనకు వాక్యం కదండి. యోబు గారు చాలా సూపర్. యోసేపు గారిని బాగా చెప్పుకుంటాం మనం, ఎందుకంటే యవనస్తుడు. యవనులారా మీరు బలవంతులు అన్నాడు కదా, మీరు దుష్టుని జయించినారు. కానీ మన బలం ఎవరికి ఇస్తున్నాం? దుష్టత్వాన్ని, చీకటిని మరి చీదరించేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? ఈరోజు వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోయింది. నువ్వే వెలుగువి, నీవే ఆ ఉప్పువి, నీవే ఆ జ్యోతివి. అందుకే ఈ జ్యోతులన్నీ వెలిగించారు మన వాళ్ళు. ఇంతకాలం ఒకవేళ ఇప్పటి వరకు కూడా నువ్వు చీకట్లో ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. భయభక్తి కలిగి ఉంటే, భయభక్తి గురించి మనకు బాగా తెలుసు. భయపడకండి, దిగులు పడకండి అని దేవుడు ఎన్నో సార్లు, 365 సార్లు కూడా దేవుడు బైబిల్లో చెప్తానే ఉన్నాడు. అది మనకు అందరికీ తెలిసిందే. మీకు వాక్యం బాగా తెలుసు. మీకు మంచి వాక్యాలు ఇక్కడ ప్రకటించబడ్డాయి. 7 యాగాల గురించి, 7 త్యాగాల గురించి మీకు చెప్పడం జరిగింది. 3 గుంపుల గురించి కూడా ఈ ఏరియాలో నేను చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మాటలు దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడండి. ఒక్క మీతోనే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టే నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పగలుగుతాను. ఈ ధైర్యము నింపబడినటువంటి నీవు, ఇమ్మానుయేలని పిలువబడిన నా తోడుగా ఉన్నటువంటి మన దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద అందరికీ కూడా సమాధానం ఇవ్వటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడని మనకు తెలుసు. లూకాసు వార్తలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మీకు తెలిసినటువంటి వార్తలే. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట అని అర్థం. నాట్ పుట్టుక. ఆయన ఎప్పుడో పుట్టాడు. బుద్ధుని కాలంలో 500 సంవత్సరాలకి ఇంకా యేసుక్రీస్తు పుడతాడనగా కూడా ఆయన మెథయా అని చెప్పి పిలుస్తాడు. మెస్సయా అంటే నోరు తిరగక మెథయా అంటాడు.
మెస్సియా వస్తాడు, ఆయన మీరు చూస్తారు అని చెప్పి ఆ ఖగోళ శాస్త్రంలో కూడా ఆ నక్షత్రం అనేది పుడుతుంది. చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నారట తూర్పు దేశపు జ్ఞానులు కూడా. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి మీరు. తప్పు అనే బోధ కానీ తప్పుడుగా మనం ఆలోచించడం అని ఉండకూడదు. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. తూర్పు దేశపు జ్ఞానులు వెంటనే అక్కడికి రాలేదండి. ఎప్పటికి వచ్చారు? 2 సంవత్సరాలకు వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. హేరోదు మహారాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపాడు. మనం ఎన్నో గమనిస్తూ ఉన్నాం. యూట్యూబ్లలో ఈరోజు విరివిగా వాక్యం దొరుకుతుంది. అదే మనము చెప్పాలని కాదు, కానీ మనము జ్ఞానోదయం కోసం మనము నేర్చుకొని మనం చెప్పేది చాలా వేరుగా ఉంటుందండి. ఎక్కడా కూడా అది ఇది కోయిన్సైడ్ అవ్వదు. గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్ముడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది గ్రహిస్తే అందరితో మాట్లాడుతున్నాడండి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వృద్ధులైతే దేవుడు పక్షిరాజు యవ్వనంలాగా మీరు ఎగురుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎత్తుకునేవాడు హత్తుకునేవాడు దేవుడే. ఈరోజు నీతో నాతో ఒక్కొక్క మాటను కనుక వివరణాత్మకంగా మనం చూస్తే, ఈ తూర్పు దేశ జ్ఞానులు 2 సంవత్సరాలకు వచ్చారు. క్రైస్ట్ మాస్ అంటే మనకు అర్థమైపోయింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క అర్థాలను తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతిదాన్ని కూడా గమనిక అనేది మనకు ఉండాలి. దేవుడు పుట్టిన ఈ పుట్టుక అంటే ఎవరి గర్భంలో ధరించబడాలని ఈనాటికి కూడా ఇజ్రాయెల్ కంట్రీ పక్కన ఇప్పటికి కూడా వాళ్ళు అనుకుంటారట. వాళ్ళు ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చాడని తెలియదు. ఇప్పటికీ ఆ స్త్రీలు మనం పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి, నా కడుపులో పడతారు, నా కడుపులో రావాలి. వాళ్ళ ఆశ చూడండి. వచ్చాడు ఆల్రెడీ, వెళ్ళాడు ఆల్రెడీ, తిరిగి రానయ్యున్నాడు. ఈ 3 ముక్కలు మనకందరికీ తెలుసు. పుట్టాడు, వచ్చాడు అనా, అదే పుట్టుక రూపంలో వచ్చాడు అన్నాం. వచ్చాడు, మరణించాడు, వెళ్ళాడు, లేచాడు, మరణించాడు, లేచాడు, మరలా వస్తాడు. మళ్ళీ ఫస్ట్ ఇది అదే కదా, మళ్ళీ 3 అయిపోయినాయి. మరలా దేవుడు రానయ్యున్నటువంటి దేవుడు ఈరోజు నేనే నీ ధైర్యం అని చెప్తా ఉన్నాడు. ఈ ధైర్యం మనకి ఏమి ఇస్తా ఉన్నదని మనం గ్రహిస్తే ప్రియమైన బిడ్డలారా, మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చిన ధైర్యం మనకు మేలు. ఈరోజు నీకు మేలు కలగడానికి దేవుడు ఈరోజు ఇక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఏ మేలు కోరుకున్నావో, ఏ మేలును కోల్పోయావో ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 2వ విషయంలోకి వెళ్దాం. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. అక్కడేం మాట్లాడుతున్నాడు దేవుడు? కాగా బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము చాలమ్మా, మీ కార్యము సఫలమది. ఈ ధైర్యం ఉంటే నీ కార్యము ఏదైనా, నువ్వు తలపెట్టింది ఏదైనా ఖచ్చితంగా సఫలతను చూస్తావు, ఫలింపును చూస్తావు. ఈ దినమున నువ్వు చూస్తున్నావు. ఈరోజు వింటున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, నీ గృహములో ఖచ్చితంగా ఏ కార్యమైతే నువ్వు తలపెట్టావో అది ఏదన్నా కానీ ప్రార్థనలో పెట్టండి, ధైర్యం వహించండి. ఎంతమంది ధైర్యం వహించలేదు? యోబు గారు ఎంత భక్తుడండి కదా. భక్తుడుగా ఉన్నటువంటి అతన్ని కూడా యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ భక్తి ధైర్యమును పుట్టించదా? ఆయన ఎంత భక్తిపరుడండి. ఆయన్నే అంటున్న మనుషులు ఈరోజు నిన్ను నన్ను అనరా? భక్తిపరుడినే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అండి. ఆయన కూడా ధైర్యం కోల్పోయారు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యోబు అంతటి ధైర్యవంతుడు ఎవరు లేరు. గమనించండి. ఈరోజు నీవు నేను కూడా అంతటి ధైర్యవంతులము, మరియమ్మ గారంతటి ధైర్యవంతులము స్త్రీలైతే కోరుకోండి. అలాంటి గొప్ప కోరిక, నాకు ధైర్యం ఇచ్చావట ప్రభు. ఈరోజు నాకు ధైర్యం ఇస్తే ఆ ధైర్యం నేను కలిగి ఉన్నాను, నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఈరోజు ఏ మేలైనా కొదవలేదు అని అనుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ విషయంలో చూస్తే 15వ అధ్యాయం 7వ వచనంలో ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలము. 2 విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇదే దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన దినము నిమిత్తము యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. చూసారండి, ఏది మంచిదో ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు తెలుసో తెలియక అడిగినా, ఇప్పుడు నువ్వు చదువుకోలేదండి, నాకు మేడం లాగా పెద్ద ఉద్యోగం కావాలి అంటే కుదురుద్దండి. మరి ఈ ధైర్యం ఉంటే వస్తుందన్నారుగా మేడం గారు, మీరు క్వశ్చన్ చేయాలి నన్ను. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీకు ఎంత ధైర్యమున ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు తెలియదు. కాబట్టి ఒకవేళ నువ్వు అలా అడిగినా, ఏది మంచిదో నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఆ అవసరత దేవుడికి తెలుసు నీకంటే ముందుగా.
ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడని మూడో విషయాన్ని గుర్తించండి. ఇలాంటి మాటలు ఎన్నో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదే 19:13 ఇంకొంచెం చదివితే సహాయము చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అవునండి, ఏది మంచిదో అది తెలుసుకోవడానికి, నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు మేలు చేస్తున్నాడు, నీ కార్యాన్ని రెండవది సఫలం చేస్తున్నాడు, మూడవది నీకు సహాయం చేయడానికి దేవుడు చాలా చాలా ఇష్టపడుచున్నాడని ప్రియమైన బిడ్డలారా మీరు గ్రహించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అదే 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినయలా నీవు వృద్ధి పొందుదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. చాలండి. ఏం పొందుతావంట? నువ్వు వృద్ధి పొందుతావంట. అభివృద్ధిలో లేదేమో, నీ వ్యాపారం అభివృద్ధిలో లేదేమో, నీ విషయాల్లో ఏదో ఒకటి నువ్వు కుంగపోయి ఉన్నావేమో, ఇంట్లో కుటుంబంలో అనేకమైన అలజడులు ఉండి నువ్వు పైకి రావట్లేదేమో, అయ్యో ఏది పట్టుకున్నా మాకు కలిసి రావట్లేదండి, ఈ ఆరోగ్యం చూస్తే కుంగిపోతున్నానండి. ఇలాంటి పరిస్థితులలో మనము ఉన్నామని మరి మీరు గుర్తెరగాలి ప్రియమైన బిడ్డలారా. సహాయం చేసేవాడు దేవుడే. నువ్వే కార్యం పెట్టుకుంటే ఆ కార్యం సఫలం చేస్తానంటున్నవాడు దేవుడే. ఇదిగో మేలు చేస్తానంటున్నాడు. సమస్తమును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఏది మంచిదో అది చేస్తమే కాకుండా నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. మరి వృద్ధి పొందలేదని బాధపడుతున్నావా? నువ్వు బాధపడటానికి వీల్లేదు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో దేవుడికి బాగా తెలుసు. కాకపోతే నువ్వు ఒక్కటే చేయాలి, నీ భయము విడిచిపెట్టాలి, నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. ఈ యొక్క మరి షడ్రక్ మెషక్ అబద్ధగోలు ఏం చేశారండి? అగ్నిలో పడేస్తామన్నా వారి ధైర్యం ఏంటి అసలు? అదే మనమైతే ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా వచ్చి హై బంద్ చేయండి అని చెప్పేస్తే ఏం చేస్తామండి? కొట్టడానికి వచ్చారు అందరు ఏం చేస్తాం? కొట్టినా పర్వాలేదు, మా దేవుడు సమర్థుడు, ఈ మీటింగ్ జరగడానికి ఆయన సమర్థుడు అనే ధైర్యం మనకు ఈరోజు కావాలని ప్రభు అడుగుతున్నాడు. నిన్ను అగ్ని గుండంలో పడవేసిన 4వ వానిగా దేవుడు నీకు నాకు కనబడలేదా? ప్రభు ఎంత గొప్పవాడండి. ఎన్ని కొండలను ఎక్కించగలిగినటువంటి మహోన్నతుడు, ఎన్ని హడిల్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విడుదల చేసేటటువంటి మహోన్నతుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కలేనంత కొండలను ఎక్కించు ప్రభువా, దాటలేనంత జలధిని దాటించు ప్రభువా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా నన్ను దీవించుము ప్రభువా, ఎక్కలేనంత కొండలను ఎక్కించు ప్రభువా. దావీదు మహారాజు ఏడుస్తూ ఉన్నాడండి. 121 కీర్తనలో ఆయన ఎక్కలేనంత కొండలను నన్ను ఎక్కించు ప్రభువా అన్నాడు. దావీదుకు వచ్చిన బాధలు ఎవరికైనా వచ్చినాయండి? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు ఆయన్ని అన్నారో మనకి తెలుసు. ఒక చిన్న పాపము చేసినందుకు ఆయన పొద్దాక 150 కీర్తనలో సగము పైన కీర్తనలు రాసి ఎంత దుఃఖపడుతున్నాడో మనకు తెలుసు. అదే కీర్తనలో 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ ఉదయమునే లేచి ఆయన కంఠస్వరాన్ని వినిపిస్తున్నాడు. పరుండి నిద్రపోయి ఆయన నిద్రలే మానేసి పరుపు కొట్టుకొని పోయేంత కన్నీరు కార్చాడండి. ఈరోజు నీవు నేను అంత కన్నీరు కారుస్తున్నామా? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాటే. మన సిఎస్ఐ వాళ్ళు బాగా పాడుతూ ఉంటారు. అవునండి, నా బ్యాక్గ్రౌండ్ కూడా సిఎస్ఐ. నేను సిఎస్ఐ నుంచే బయటకు వచ్చాను. నా ధైర్యం ఇదే.
ఆనాడు నేను పట్టుకున్న ఆ బైబిల్ వాక్యము ఈనాటి వరకు నేను విడిచిపెట్టలేదు. 30వ ఏట నేను పట్టబడ్డాను, బహు ఘనముగా నేను పట్టబడ్డాను. 30 ఏళ్ల వరకు నా ఇష్టం వచ్చినట్టు తిరిగానేమో, కానీ వాక్యము లేకుండా అయితే తిరగలేదు. వాక్యమే నేనే. ఆహాహా, ఏం ఆనందం! చీర కట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకోవడం, ఆనందంగా తయారవడం, అందరూ నన్ను చూడాలి, స్టైల్గా ఉండాలి. ఇదండి మన ఆడవాళ్ళకు ఉంటున్నటువంటి కొంత భావన. ప్రియమైన బిడ్డలారా, ఆడవాళ్ళకున్న ధైర్యము మగవాళ్ళకి చాలా తక్కువ. ఏదైనా చేయగలం, మనం చెప్తేనే వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. మనం వెనకాల వాళ్ళకి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మ్యాన్. ఖచ్చితంగా స్త్రీ లేనిది, సహకారి లేనిది ద మ్యాన్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్. హీ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్ వితౌట్ ఉమెన్. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి స్త్రీ సగభాగం. అర్ధనారీశ్వరుడు అంటారు కదా, మనం వేద గ్రంథాల్లో కూడా ఇదంతా కూడా వేద గ్రంథాల్లో ఉన్నదేనండి. ఋగ్వేదంలో మనం చూసిన, తాండియా బ్రాహ్మణంలో మనం చూసిన కన్యసూతాయ నమః అని అంటాడు. అంతే కదండి, కన్యసూతాయ నమః అంటే కన్యకు పుట్టినందుకు గాను నీకు వందనాలు ప్రభు అని చెప్తా ఉన్నాడు. ఆ గాయత్రి మంత్రంలో, తాండియా బ్రాహ్మణంలో అద్భుతమైనటువంటి ప్రజాపతి దేవేర్ నమః, ప్రజాపతి అయినటువంటి దేవుడు ఆయనే నమస్మాంజలు మనం ఈరోజు చెల్లిస్తా ఉన్నాం. అదే క్రిస్మస్. ఈ ఆరాధన ఒక నూతన కోణంలో మీరు చేయాలి, ధైర్యంగా చేయాలి. ఈరోజు ఒక సర్టిఫికెట్ ఉందంటే నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి అన్నప్పుడు ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారు, ద గ్రేట్ మోడీ ప్రపంచం మనల్ని ఏం చేస్తూ ఉంది, ఆ సర్టిఫికెట్ ఉండాలి, బీసీ సర్టిఫికెట్ ఉండాలి, హరిజన క్రిస్టియన్ అని ఉంటేనే, అదే హరిజన మాల అని ఉంటేనే అని చెప్పేసి ఎస్సీ బ్యాక్గ్రౌండ్నే చూపిస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఎన్ని జరుగుతూ ఉన్నాయి లోకంలో చూడండి. ఇక రకరకాలుగా ఎన్నో మనల్ని ముందుకు వెళ్ళని పరిస్థితులు కూడా మనకు ఉంటున్నాయి. మరి నీ ధైర్యము యేసయ్య అయ్యి ఉంటే నువ్వు మాట్లాడు, ఏమైనా చేయండి, మా దేవుడు సమర్థుడు. యోసేపుని ఏం చేసిందంటే, పాపము చేయడానికి ఒక స్త్రీయే మీద పడతా ఉంది. ఈరోజు మనం అలా లేమనుకోండి, అలా ఉండకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్త్రీ ఎప్పుడు కూడా చూడగానే, మనల్ని చూడగానే అబ్బా దేవుని బిడ్డ, మన వేషధారణ కానీ మనం మాట్లాడే మాట కానీ, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ వర్డ్స్, నో బ్యాడ్ వర్డ్స్. నేను బ్యాడ్ వర్డ్స్ అంటావేమో, గుర్తుపెట్టుకోండి. మన మంచి మాటలు కనుక మనం నింపుకుంటే మన నోరు కూడా ఏం చేస్తుంది, మంచి మాటలు మాట్లాడుతుంది. మరి ఈరోజు నీ హృదయం దేంతో నింపబడిందో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ధైర్యంతో నింపుకుందామండి కదా. మనకు మేలు జరగాలి, భయభక్తి కలిగిన ధైర్యం కావాలి. మనకి మేళ్ళు జరుగుతాయి, కార్యం సఫలమవుతుంది, నువ్వు వృద్ధి పొందుతావు టోటల్గా. ఇది దేవుడు నీతో ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇలాంటివి ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంతగానో భయపడుతూ ఉంటాం కదండి. ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయంలో 12-13 వచనాల్లో చెప్తా ఉంటాడు, శ్రమలు వస్తే నువ్వు ఆ శ్రమలే మహిమకరములు అనుకోవాలట. ఎంత బాగా రాశాడండి. ఎవరు రాశారు ఎఫ్ఎస్సి పత్రిక? పౌలు గారు రాశారు. అబ్బా ఎంత బాగా చెప్తారు. పౌలు గారికి ఎంత ధైర్యం అండి. ఎన్నన్నా అగ్రిప్ప రాజా, ఈరోజు నీకుందండి, వీళ్ళ జోలికి పోకండి అంటున్నారు అందరూ. రాజులు సైతం, మహారాజులు సైతం, అధిపతులు సైతం, ఊరిని వీరి క్రైస్తవ్యం మామూలుగా లేదురా బాబు, వాడు జోలికి పోవాకండి అంటున్నారు. వీరి జోలికి పోకుడి. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో భూస్థాపన చేసినటువంటి ఒక స్త్రీ, మన స్త్రీ కులం ఏం చేసిందమ్మా, భూస్థాపన చేసింది. అందరికీ గుర్తుండేలాగా ఎక్కడికి పోతే అక్కడ ప్రశంసించండి రా అన్నాడు దేవుడు. ఈమె జోలికి పోకుడి అన్నాడు. అవునండి, ఉందా అందులో ఈమె జోలికి? మరి ఈరోజు మన జోలికి వస్తున్నారు ఎవరన్నా? భక్తి లేదు మనకి కదా, ధైర్యం లేదు మనకి, అందుకే మన జోలికి వస్తున్నారు. ఎన్ని చెప్పినా సిస్టర్ గారు ఎన్ని బాధలు పడుతున్నాడా చెప్పలేమండి అని అంటూ ఉంటాం. మనం ఏంటండి నీ బాధలు, ఏంటండి నీ కష్టాలు, దేవునికి చెప్పలేవా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ మాటలు ఎవరి కోసం రాశాడు? ఇన్ని మాటలు ఇన్ని వెతుక్కొని ఈ పాఠాన్ని ఇలా చెప్పడానికి దేవుడు ఎంత అవకాశం ఇచ్చి ఉంటాడు. నేను అటు కాలేజీకి వెళ్తూ అక్కడ కూడా పిల్లలకి నేను వాక్యం చెప్పకుండా నా క్లాస్ చెప్పనండి, మీకు తెలుసలేదు. అవకాశం దొరికినప్పుడు కనుక నువ్వు వదిలేస్తే యెహోవా దొరకు కాలమున నువ్వు వెతకాలి. ఒకనొక రోజున అన్నీ మూసేసే రోజు వస్తుంది. అప్పుడేం చేస్తావు? నీ హృదయమే బైబిల్ అవ్వాలి, నీ మైండే బైబిల్ అవ్వాలి, నీ మాటే పొద్దాక బైబిల్ మాటలే రావాలి. ఆ పిచ్చి పట్టాలి నీకు. గుర్తుపెట్టుకోండి, పిచ్చోళ్ళు అన్నా పర్వాలేదు, నిజంగా బాగా భక్తి కలిగిన వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. ఏ మేడంకి ఏం తెలియదు, ఇక ప్రార్థనే చాలామంది అంటారు. నన్ను
ప్రార్థన తెలిసిన వాళ్ళు అనరండు, మహాభక్తి కలిగిన వాళ్ళు మేడం అంటారు. 2 రకాలుగా ఉంటారు. చాలా గుంపులు ఉన్నాయి కదండి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 3 గుంపులు ఉన్నాయి మనకు 17వ అధ్యాయంలో. అపహాస్యం చేసే గుంపు ఉంది, హత్తుకునే గుంపు ఉన్నది, మరొకటి వాయిదాలు వేసే గుంపు ఉన్నాయి. ఏ గుంపులో ఉన్నావు గుర్తుపెట్టుకో. నీ ధైర్యం నా యేసయ్య ఎన్ని కారణాలన్నా రాని, మహిమ కారణం అనుకో, ఎన్ని శ్రమలన్నా కానీ అవి ఏ కారణమైనా కానివ్వండి, మహిమకరంగా నీవు నేను బ్రతకాలి. ఇదే యోహాను సువార్త 16:33లో కూడా ఇదే మాట చెప్తా ఉంటాడు. ఏంటది అని అంటే, శ్రమలు వస్తాయి, రాకుండా ఉంటాయండి. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినా ధైర్యం ఏం తెచ్చుకోమంటున్నాడండి? శ్రమలు రాకుండా ఉండవండి. మేలు జరుగుతుంది, కార్యాలు జరుగుతున్నాయి, సఫలమయ్యాయి, అద్భుతంగా ఉన్నావు, అయినా శ్రమలు రాకపోతే నీ భక్తి కాదు, అది పరీక్ష. పరీక్ష పెట్టకుండా మనం పాస్ అని ఎట్లా చెప్తామండి? ఒట్టికి చెప్తారా? ఒట్టికి పాస్ చేసినా పాస్ అంటారు, అంతే కదా, ఒట్టికి పాస్ అయ్యారు అంటాం. కానీ దేవుడు నీకు నాకు పరీక్ష పెడతా ఉన్నాడు. ఆ పరీక్షే ఈ శ్రమల కారణాలు, ఆ శ్రమే నాకు మహిమ కారణమని నువ్వు అనుకున్న నాడు నీ ధైర్యం ఏమవుతుందో గట్టిగా చూసుకోండి, అభివృద్ధి పొందుతావు. చివరిగా మనం చూస్తే ఈ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దండి. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నీకు నాకు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ద్వితీయోపదేశ కాండం కూడా ఒక్కసారి చూద్దామా? 31వ అధ్యాయము 7వ వచనము చూస్తే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యము వహించుడి, ఇదిగో నేను నీతో కూడా వస్తాను అంటున్నాడు. అంతేనండి. భయపడకుడి, దిగులు పడద్దు, మీతో కూడా వచ్చువాడు యెహోవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీతో కూడా వస్తుంది. ఎవరండి ఇక్కడికి? ఎవరు తోడుకొని వచ్చారు నిన్ను? ఎవరు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? ఎవరు నీకు ధైర్యమైన మాటలు ఇస్తున్నారు? నా దేవుడే నీకు నాకు మనందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. కాదా? ఇది కాదా? ధైర్యం నింపుకోండి దయచేసి. బాధలు, కష్టాలు, శ్రమలు వస్తూనే ఉంటాయి. ఈమె నన్నేం చేస్తాయని చెప్పేసి నువ్వు పక్కకు పడేసి విడిచిపెట్టండి భయాన్ని. అందుకోసమే దేవుడు ఈ లోకంలో పుట్టుక అనేది జరిగింది. పుట్టుక రూపంలో మహిమాయుక్తంగా నిన్ను నన్ను మార్చటానికే దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడండి. మీరు ఇంకా చదువుకోవాలంటే, ఇంకా మీకు చెప్పాలంటే 1 యోహాను పత్రికను కూడా మీరు చదవండి. 2వ అధ్యాయం చివరి మాటలో, సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండడానికే యేసయ్య ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు, వెలుగు రూపంలో వచ్చాడు. నువ్వు సిగ్గుపడద్దు, తల దించుకొని బ్రతికే బ్రతుకు మనకు వద్దండి. చిన్నపిల్లలారా, ప్రత్యక్షమగనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలండి? ఆయనలో నిలిచి ఉండాలి. నీతో వస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, నువ్వే కావాలంటున్నాడు, నీకు ధైర్యం ఇస్తానంటున్నప్పుడు నువ్వు ఎందుకు నిలబడవు? ఎందుకు నీకు సిగ్గు? ఒకవేళ సిగ్గుపడే అవకాశాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అది నీది, నీ తప్పే, నా తప్పే. ప్రియమైన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనల్ని తల ఎత్తుకునే వాడిగా దేవుడు చేశాడు, కానీ తల దించుకొని బ్రతుకులు బ్రతకమని చెప్పలేదు. వాక్యం ఎక్కడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, లజ్జాకరమైన పనులు మనము చేయకూడదని ప్రభు నీకు నాకు ఈరోజు చెప్తా ఉన్నాడు. అదే 1 యోహానులో ఇంకా చూసినట్లయితే మీరు 4వ అధ్యాయం 5వ అధ్యాయము చూద్దాం ఒకసారి, అవి చూసేసి ముగిద్దాం. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు. ఈరోజు నీకు భయము ఉన్నది అంటే ప్రేమ ఎక్కడో లోపించబడినది. నీ కుటుంబంలో ప్రేమ లేదు, నీ ఇరుగు పొరుగు వారిలో ప్రేమ లేదు. నిన్ను వల్లనే పొరుగు వాడిని ప్రేమించరా బాబు అని ఒకటే ఒక ఆజ్ఞ, పెద్ద ఆజ్ఞ దేవుడు చాలా సింపుల్గా, అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు, కానీ 2 ఆజ్ఞలు పెట్టాయి. అది మొత్తం ప్రేమలో పెట్టాడు. ఒకటే ఆజ్ఞ, 2 కలిపి ఒక ఆజ్ఞ చేద్దాం. ఓకేనా? అంతా ప్రేమే కాబట్టి. మరి నీకు నాకు ఈ ప్రేమ లోపించింది. మా దగ్గర మాకు ఒక జోనల్ ఆఫీసర్ వచ్చేవాళ్ళు. రోజు చాలా చక్కగా కూర వండుతూ ఉన్నారు. ఒకరోజు హడావుడిగా కూర వండేసేసింది. బాగలేదు ఆ రోజు కూర. ఆ బాబు అంటున్నాడు, ఆంటీ ఈరోజు అస్సలు కూర బాగాలేదు కదా. అవునరా. ఏంటంటే, అమ్మ నువ్వు ప్రేమ కలపలేదా ఇందులో, అందుకే ఇది బాగాలేదంట. ప్రేమ కలిపి వండలేదు. చూసారు ఎంత బాగా అనుకుంటున్నాడు ప్రేమని.
మన పిల్లలండి మనకు సాక్ష్యాధారం ఇచ్చేది. ఎవరో బయట వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇవ్వద్దు. నీ భర్త నీకు సాక్షిగా ఉండాలి, నీ బిడ్డలు నీకు సాక్షిగా నిలబడాలి. ఉన్నారా? చల్ ఏమో మా అమ్మే కాదు, ఏమో మా అక్కే కాదు, ఏమో వేస్ట్ అనే పరిస్థితిలో ఈరోజు నువ్వున్నావంటే అది ఎవరండి కారణం? మనమే మన కారణము. నిన్నెవరూ ప్రేమించకపోతే ఖచ్చితంగా అది నీ తప్పే అని తెలుసుకో. ద గ్రేట్ జిడ్డు కృష్ణమూర్తి చెప్తా ఉంటాడు, నిన్ను నీవు తెలుసుకో. ప్లేటో కానీ జరతుష్ట మహర్షి కానీ ఎంత చక్కని మాటలు చెప్పారండి వీళ్ళంతా. జెండ్ అగస్తా అనే పుస్తకం రాసి అజామేధ యాగం చేశాడు. ఆయన వస్తాడు. ఆ స్టార్ 2 సంవత్సరాల వరకు అట్లే ఉందంట. ఇందాక మనం మానేసాం దాన్ని. తూర్పు దేశపు జ్ఞానులు చూస్తున్నారట ఖగోళ శాస్త్రంలో. ఈ జరతుష్ట మహర్షి చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు దాన్ని గమనిస్తున్నారు. ఒక స్టార్ వచ్చి ఉన్నది, 2 సంవత్సరాలు అది పోవట్లా. ఏంటబ్బా ఇది పోవట్లేదు, అన్ని స్టార్స్ వస్తున్నాయి పడిపోతున్నాయి, కానీ ఈ స్టార్ పోవట్లేదు ఏంటా అని గమనిస్తే ఆ జెండ్ అగస్తా ఆ గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు అప్పుడు గమనించి ఈ తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారు. వీళ్ళు బయలుదేరితే ఆ స్టార్ను చూసి ఏంటబ్బా ఈ స్టార్ ఈ విధంగా, బుద్ధుడు అంతకంటే ముందు చెప్పాడు 500 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం జనులంతా చెప్పారు, వేద గ్రంథాలు చెప్పినాయి, ఏంటా అని గమనిస్తూ వస్తే ఆ స్టార్ ఖచ్చితంగా ఎక్కడికి వచ్చిందండి? యేసయ్య ఉన్న ఇంటి దగ్గరికి వచ్చినది. గమనించండి. ఇంకొక చిన్న తప్పు చేస్తూ ఉంటాం మనం. యేసయ్య పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు అంటాము. దట్స్ నాట్ కరెక్ట్. ఆటోమేటిక్గా పుట్టేశాడు. ఎక్కడ పెట్టాలని వెతుక్కుంటూ ఆ స్థలము దొరకక, ఏ స్థలం దొరికింది? పశువుల పాక, ఆ తొట్టి దొరికింది. ఇలా కరెక్ట్గా మనము చాలా జాగ్రత్తగా ఆలోచనయుక్తంగా బైబిల్ని చదవాలండి. ఎన్నిసార్లు చదివారు బైబిల్ ఇప్పటికి మీరు? నేను దగ్గర ఒక 50 సార్లు చదివాను. ఇంకా నాకు 50 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. అవునండి. ఇంకా ఎక్కువ సార్లు చదువుతానే ఉంటాను. సంవత్సరానికి 3-4 సార్లు కంప్లీట్ చేయాలని నా టార్గెట్. అలా చదువుతానే ఉంటాను. నా బుక్స్ కంటే ఎక్కువగా నేను బైబిలే ఎక్కువ చదువుతాను. ఈరోజు నాకు జ్ఞానం ఇచ్చాడు దేవా. నేను బాగా నల్లగా ఉన్నానే, నేను కలర్ రావాలి ప్రభు అంటే కలర్ ఇస్తాడు దేవుడు. అయ్యా నేను చాలా లావు అయ్యాను ప్రభు, ఈ లావు నాకు తగ్గాలి. తగ్గదండి. మీరు చూస్తుంటే అర్థం కావట్లేదా ప్రియమైన బిడ్డలారా? అంత భక్తి పెరగాలే కానీ భక్తి తగ్గకూడదు. ఇది టార్గెట్ పెట్టుకోండి. మన బ్రాటప్ చాలా బాగుండాలి. భక్తిలో భయం లేకుండా ధైర్యంతో భక్తితో ముందుకు సాగితే నీకు శక్తి వస్తుంది, ఆ ముక్తి ఇస్తాడు. అదే నీకు నాకు పరలోకపు రాజ్యం అండి. మీరు ఇవన్నీ చేయాలంటే ముగింపు వస్తూ ఉంది అంటే ఖచ్చితంగా తెగించాలి. ప్రతి దానికి తెగింపు ఉంటేనే ముగింపు క్లోజ్ అవుతుంది. మరణం వరకు దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడబోతా ఉన్నాడు. ఇంకా ఇందులోనే 1 యోహాను 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అసలు మన ధైర్యం ఏంటి అంటే 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడండి. అది ఆయన ఆలకిస్తున్నాడు. ఎందుకు ఇవ్వడండి? మీరు అడగనందువల్లే ఏది దొరకట్లేదని యాకోబు గారు చాలా బాగా చెప్పాడు కదండి. దేవుని యొక్క తమ్ముడు, యేసుక్రీస్తు గారి యొక్క తమ్ముడు యాకోబు గారు చెప్తా ఉన్నాడు. మరి మనం ఎందుకు అడగట్లే? మనదే తప్పండి. పక్కన వాళ్ళ మీద పెట్టొద్దు. సాతాను యొక్క భావన అది, పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాడు. ఇది నేను తీయలేదు, నేను కాదు, నేను చేయలేదు, నేను అలా అనలేదు. అబ్బా ఏమి చక్కగా మాట్లాడతామంటే ఇట్లా అలికినట్టుగా మాట్లాడతాం కదా. ఆడది మాట్లాడితే అలికినట్టుగా అని చాలా ఉన్నాయి మన మీద. కానీ మనల్ని మనమే తక్కువ చేసుకుంటే మంచి పద్ధతి కాదు. మనం ఎక్కువ చేసుకోవాలి కదండి. ధైర్యం మనదే, గుర్తుపెట్టుకోండి. మగవాడికి ఒక ధైర్యం మనమే. ఇది ప్రతి ఒక్కళ్ళు మరి గ్రహిస్తున్నారా? మేడం గారు మగవాళ్ళందరినీ మరి పక్కకు పెడుతున్నారు. వాళ్ళు లేని మనం లేము. వాళ్ళు లేకపోతే మనకి గౌరవం లేదు. వాళ్ళు లేకపోతే మనకి పాపం పోలే అంటే అన్నారులే అని వాళ్ళు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ప్రేమతో. ఆ ప్రేమ చాలు మనకి. వాళ్ళు ఉంటేనే మనల్ని గౌరవిస్తారండి. అది మనం గుర్తుపెట్టుకొని. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడే కదా. ఈ సంఘం అంతా కూడా మళ్ళీ స్త్రీలు పురుషులు అందరినీ కలిపి దేవుడే స్త్రీలు చేసేసాడు. ఇక దానికి మనం ఏం చేయలేము. మనందరికీ శిరస్సు యేసయ్య. వాళ్ళు అది గుర్తించాలి. ఇక్కడేదో లోకంలో మేము శిరస్సులే, కానీ పరలోకానికి వెళ్ళాలంటే నేను శిరస్సులాగా ఉంటూ ఆమెను కూడా కలుపుకుంటూ వెళ్ళాలి అనే ప్రేమ. పేతురు గారు చెప్తారు, స్త్రీని సన్మానించండి అంటున్నాడు. సన్మానిస్తున్నారండి ఎవరన్నా? ఈరోజు బాగా సన్మానించారు, అందరినీ సన్మానించారు. వాళ్ళు లేని మనకు సన్మానం కూడా రాదు. కాబట్టి వాళ్ళు మన ముందుండాలి, మనం వాళ్ళ వెనక ఉండాలి.
అందుకే దేవుడు వాళ్ళు ముందు పుట్టారు, మనం తర్వాత పుట్టాం కాబట్టి ఆ గౌరవం మనకు ఖచ్చితంగా ఇద్దామండి. ఇచ్చినప్పుడు దేవుడు నీకు నాకు ధైర్యంతో పాటు ఈ యొక్క బలము కూడా దేవుడు ఇస్తాడు. ఇలాంటి మంచి మనస్సును నీకు ఇస్తాడు. అలాంటిది దయచేయాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మాటలని వింటున్నాను నీవు, ఇక నువ్వు ఈ ధైర్యాన్ని విడిచిపెట్టద్దండి. చివరిగా ఒక్క మాట చెప్తాను. హెబ్రీ పత్రిక, ఇది లాస్ట్ 10వ అధ్యాయము 35వ వచనము. దేవుడు కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలండి, ఇంత ధైర్యంగా ఉంటే నాకేంటి? అందరు కొడుతుండా తిడుతున్నా మీరు ధైర్యమే ఉండాలంటారు. అందులో పడేస్తున్నా ఇందులో పడేస్తున్నా నాకు చంపుతానన్నా కానీ మీరు ధైర్యంగా ఉండాలంటున్నారు. అయితే నీకు దీనివల్ల ఏంటి నీ ధైర్యము? ఏమి జరుగుతుంది? లాస్ట్ ప్రతిఫలము గొప్ప బహుమానం. అది చాలదండి, పరలోక రాజ్యమే నీ బహుమానం. అందరం అక్కడికి వెళ్దామా మరి? అలాంటి బహుమానాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రాజా, నీకు వందనాలు నాయన. అయా నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. అంధకార బంధురమందు అలమటించెడు ఆత్మకు నేడే. అంధకార బంధురమందు అలమటించెడు ఆత్మకు నేడే. ఆశ్రయమొసగి ఆదరణిమ్ము, ఆశ్రయమొసగి ఆదరణిమ్ము. ఆపద్బాంధవా ఆదరించవా, ఆపద్బాంధవా ఆదరించవా. వినవా ప్రభు మా ప్రార్థన, మమ్ము తరింపగరావా పావనా. వినవా ప్రభు మా ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా తండ్రి, నా ప్రభువా, నువ్వు వింటున్నటువంటి దేవుడు ఇప్పటి వరకు ఈ మాటల్లో మాకు మేలు చేస్తానని, కార్యం సఫలం చేస్తానని, అయా గొప్ప బహుమానం చివరికి నీ ఇస్తానని, నీతో కూడా నేను వస్తున్నానని మాట్లాడుతున్నావు. ఈరోజు మాతో కూడా నువ్వు ఇక్కడికి వచ్చినావు. గృహము వరకు మాతో కూడా నువ్వు రావాలి ప్రభా. ఎవరికి ఎటువంటి హాని, కీడు, మోసం, దగ జరగకుండా కాచి కాపాడుమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఆ పాద మస్తకం ముట్టండి. ఇప్పటి వరకు బిడ్డలు ఇంత ఓపికగా, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, అయ్యా నాయన ఎంతమంది ఇక్కడికి వచ్చినారో వారందరికీ గొప్ప మేలు దయ చూపించమని మహిమ కలిగిన నా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఆయా ఆంటీ గారిని, అంకుల్ గారిని ఆశీర్వదించండి. ఈరోజు నేను చూడగలిగానంటే ప్రభా కేవలము నీ కృపే నా ప్రభా. వారికి ఉన్న సమస్త బాధలు, కష్టాలు యేసు నామంలో లయము చేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. చక్కని ఆత్మీయ సందేశాన్ని అందించి మనల్ని అందరం బలపరిచినటువంటి ఉషరత్నం మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ చప్పట్లు కొడుతూ మరి అందించినటువంటి మరి యొక్క ఆత్మీయ సందేశాన్ని బట్టి దేవుడికి నిత్య మహిమ ఘన స్తోత్రాలు కలుగును గాక. మరి ఇక సమయం ముందు లాస్ట్ చివరి ఘట్టానికి మనం వచ్చి ఉన్నాం. క్యాలెండర్స్ ఆవిష్కరించిన తదుపరి చివరి ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుని ప్రేమ విందులో మనం ముందుకి కొనసాగుదాం. దయచేసి గమనించండి, కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది. ఈ సమయం ముందు ఆ సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు కూడా ఒకసారి సాధారణంగా పైకి వచ్చినట్లయితే, సాధారణంగా మన సంఘ కాపర్లు మాస్టర్ గారు దయచేసి మరొకసారి సాధారణంగా పైకి వచ్చినట్లయితే మన మధ్యకు వచ్చేసినటువంటి కూర్చొని ఒకసారి చైర్లో అదే రీతిగా ఈ సమయం ముందు అందరూ కూడా పైకి వచ్చినట్లయితే మేడం రైట్. జయరాజ్ గారు మా మధ్య ఉన్నటువంటి ప్రియులు ఆత్మీయులు జయరాజ్ గారిని కూడా ప్రేమపూర్వకంగా డాస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే సతీ సమేతంగా వచ్చారు కాబట్టి. అమ్మ ఇంకో కూర్చేవరా, కూర్చేవు.
ఇది పెద్దది. కూర్చోండి సార్. మరిక సమయంలో మనం వచ్చినటువంటి ఎమానియల్ గారు మన మంచికి వాక్య సందేశాన్ని అందించినటువంటి ఉషరత్న మేడం గారికి, అదే రీతిగా చరేష్ గారికి మరి ఈ సమయంలో సన్మానం. మరి ఈ సమయం మందు మనం వచ్చినటువంటి ముల్లగిరి ఎమానియల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొక చిన్న పాట చరణం ఈ సమయంలో చక్కని ఆర్కెస్ట్రా వారు సిద్ధంగా ఉండాలి. హలో 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 అమ్మ, మీరు అంటే మీకు హుషారు రావటం కోసం మనందరం వెళ్ళిపోయే ముందు మరి యూత్ వారికి మరి మనం సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం చలిలో కొంతమంది మనం కొన్ని మరి ప్రార్థనలకు వెళ్ళడం జరిగింది. చలిలో కూర్చున్నాం కొన్ని చోట్ల. ఇంత చక్కగా తల్లే కదా, తల్లి సంఘం మంది కాబట్టి ఇంత చక్కగా దీన్ని ఏర్పాటు చేసిన డేవిడ్ గారికి, మన గురువులకి, ముఖ్యంగా యూత్కి, మరి వీళ్ళందరికీ కూడా మీరు కూడా కదలకుండా భోజనం తినకుండా ఇప్పుడు దాకా ఉన్నందుకు కూడా మీ అందరికీ మరి క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్న పాట పాడతా, చిన్నదే ఎలాగా గాయకుడుగా చిన్న పాట పాడి ముగించాదు. హలో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా గానం పాడం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నీవే
నాకు కూడా ఎంకరేజ్ అవుతుంది. పాట రాదు, వణుకు పడుతుంది, తెలియదు కదా ఎప్పుడు పాడాలి, అందుకని తప్పకుండా కొడితే నాకు కూడా ఒకసారి పడదు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గలనా చెప్పగలనా దాయనా దాయగలనా గలనా చెప్పగలనా దాయనా దాయగలనా అయ్యా నా యేసయ్యా ఆగం 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 ఎదలో నీవే గానం ఎదలో నీవే ప్రేమ స్వరము అన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా చప్పట్లో చలి చలి చలంత పోతుంది. అమ్మ ప్రేమ వింటుంది. స్తోత్ర రీతిగా నా పాటను నీ మాటతో కలిచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా పాటను నీ మాటతో మాలిచితివో ఏ రీతిగా నా గమ్యము మార్చితివో ఏ రీతిగా నా దుఃఖము ఉంచితిని కృపతో గలనా చెప్పగలనా దాయనా దాయగలనా గలనా చెప్పగలనా దాయనా దాయగలనా అయ్యా నా యేసయ్యా ఆగం ఆనం ఆనం ఎదలో నీ
కొడదాం. ముగింపు బిగింపు. చాలా మంచి పాట పాడావు, కానీ ఇది భోజనాల టైంలో ఇంతసేపు పాడటం కొద్దిగా ఇబ్బందికరం. దయచేసి గమనించండి, చిన్నపిల్లలు నిద్రపోతా ఉన్నారు. ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా చక్కని డ్యాన్సులతో చక్కని పాట పాడినటువంటి ఎమాన్యుయల్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని ఈ సమయం ముందు క్యాలెండర్ ఆవిష్కరణకు ముందుగా మన మధ్యకు పిలువబడినటువంటి రైట్ ఈ సమయంలో మన పేదగర్ల మార్తమ్మ గారు వారికి బహుమతి అనగా కానుకను వారు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని బట్టి ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారు బాబు చేస్తున్నటువంటి బిజినెస్ని ఆ వ్యాపారంలో నిండారులుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ నా తండ్రి, ఇచ్చినటువంటి కానుక నీ సన్నిధానంలోనైనా అనేకులకు వాడబడేలాగా కృప చూపించండి అయ్యా. నాయన ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వాదంతో నింపి నడిపించి ఎంతో చక్కని మాటలతో ఆ బిడ్డ మందలిస్తా ఉన్నది నా తండ్రి. అయ్యా ఇచ్చిన చేతులే కాదు నా ప్రభు, వారి గృహమంతటిని కూడా ఇప్పుడే నీ పటజాలని దీవెనలు కుమ్మరించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను నా ప్రభు తండ్రి. ఆమేన్. మరి కానుకనిచ్చినటువంటి వేదగర్ల మార్తమ్మ గారికి దిలీప్ గారు ప్రత్యేక వందనాలు. మన మధ్యకు వచ్చేసినటువంటి ప్రసంగికులు, ముఖ్య ప్రసంగికులు శరత్న మేడం గారికి, అదే రీతిగా మరి యజమానులను ఒక 10 నిమిషాల కార్యక్రమం ముగించుకుందాం. ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారాన్ని భుజించాం. ఇప్పుడు శారీరకమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి 10 నిమిషాలు పట్టుద్ది. దయచేసి చిన్నపిల్లల ముందు వదలండి భోజనాలకి. చిన్నపిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళు పాపం నిద్రపోతూ ఉన్నారు చిన్నపిల్లలు, గమనించండి. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. రవి మేషర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన క్యాలెండర్ ఆవిష్కరణ మొత్తం మేషర్ చేస్తారు. పరలోక ప్రార్థన అయ్యగారి దీవెనతోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి గమనించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ సైలెంట్గా ఉండండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా. ఆదిలో ఉన్నవాడవు నాయన. ప్రభా నాయన, మీరు దేవుడిగా ఉండి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకములో మానవుడిగా, దైవ మానవుడిగా పుట్టినటువంటి ఈ శుభ సందర్భంగా ప్రభా, మరి పాత చింతలపూడి సెయింట్ పీటర్స్ చర్చ్ వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క యూత్ క్రిస్మస్ను ప్రభా ఎంత ఘనంగా మీరు నిర్వహించినందుకు ప్రభా నీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. అలనాడు నాయన మీరు ఈ లోకంలో జన్మించారు అయా ప్రభా. మా హృదయంలో మీరు జన్మించడానికి నాయన మేము పరిశుద్ధముగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ కార్యక్రమానికి నాయన సహకరించిన ప్రతి బిడ్డకు ప్రభా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని వేడుకొంచున్నాము నాయన. మరి ముఖ్యంగా నాయన 2025 సంవత్సరపు నాయన క్యాలెండర్ను ప్రభా ఆవిష్కరిస్తూ ఉండగా ప్రభా సంవత్సరాంతము నుండి సంవత్సరం మొదలు నుండి అంతం వరకు ప్రభా మీరే తోడుగా ఉండి సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరైతే ఆయన సహాయపడ్డారో, సహకరించారో ప్రతి ఒక్క యవ్వన బిడ్డన ప్రభు మీరు దర్శించండి అయా. ప్రతి యవ్వన బిడ్డన ప్రభు మీరు తోడుగా సహాయం దయచేయమని సంఘాన్ని, సంఘ బిడ్డలను, గ్రామాన్ని, గ్రామ బిడ్డల ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం మా హృదయాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో కలుగ చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, బలమును, మహిమయు
నిరంతరమును నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసనిధి, సకలమైనటువంటి దీవెనలు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో వాక్య సందేశం అందించిన దైవ సేవకురాలు వారి యొక్క కుటుంబములకును, అదే రీతిగా చేరవచ్చినటువంటి సార్వత్రిక సంఘంలో గ్రామ బిడ్డలకును, సండే స్కూళ్ళు ఈ విధంగా సంతోషపరిచినటువంటి చిన్నారి బిడ్డలకును, టీచర్స్లకును, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి యవన బిడ్డలకును, వారి భవిష్యత్ అంటకని వారు చేస్తున్న సమస్త కార్యములకును, జరుగుతున్నటువంటి ప్రేమ విందు కార్యక్రమములకును, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలకును, సంఘమంత్రుడికి, గ్రామ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నేడే నిత్యము నిరతము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున ఈ క్యాలెండర్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం. ఆమేన్. మరి సమయంలో చిన్న పాట పాడుతూ ఉంటారు మీరు అందరూ బోధనలకు. మన విజయ కుమారి విజయమ్మ. బ్రతుకంతా వెన్నెలా